హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టోక్యో గౌల్ ఇది 2017లో రిలీజ్ అయిన డార్క్ ఫ్యాంటసీ మూవీ. ఈ మూవీ మాంగా సిరీస్ అయిన టోక్యో గౌల్ మీద బేస్ అయ్యి వచ్చింది. సమాజంలో రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకరు నార్మల్ ఫుడ్ తినేవాళ్ళు, ఇంకొకరు మనుషుల్ని తినేవాళ్ళు. వీళ్ళని గౌల్స్ అని అంటారు. సో ఫ్రెండ్స్, ఇంకా అసలు లేట్ చేయకుండా అయితే వెంటనే మనం వీడియోని స్టార్ట్ చేసుకుందాం. మూవీ కెన్తో స్టార్ట్ అవుతుంది. కెన్కి బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. కెన్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన హైట్తో ఒక రెస్టారెంట్లో ఉంటాడు. అప్పుడే వాళ్ళు న్యూస్లో చూస్తారు. దాంట్లో వాట్ 20లో గౌల్స్ అసలు ఇంకా లేరు అని చెప్తారు. అప్పుడు కెన్ హైట్తో, నువ్వు ఎప్పుడైనా నిజమైన గౌల్ని చూసావా అని అంటాడు. దానికి హైడ్, లేదు, కానీ గౌల్స్ మనలాగే ఉంటారు. ఏమో ఇక్కడ మన చుట్టూ ఉన్న వాళ్ళలోనే ఒక గౌల్ ఉన్నారేమో అని అంటాడు. కెన్కి ఒక అమ్మాయి అంటే ఇష్టం. ఆ అమ్మాయి పేరు రిజ్. తను ఈ షాప్కే డైలీ వస్తూ ఉంటుంది. కెన్ బుక్ కింద పడిపోతుంది. దాని రిజ్సే తీసి ఇస్తుంది. అండ్ నాకు కూడా ఈ బుక్ అంటే చాలా ఇష్టం అని అంటుంది. నెక్స్ట్ డే కెన్ అండ్ రిజ్ ఇద్దరు లంచ్ డేట్కి వెళ్తారు. అప్పుడు కెన్ రిజ్తో, నువ్వేమీ ఎందుకు తినడం లేదు అని అంటాడు. దానికి రిజ్, నేను డైట్లో ఉన్నాను అని అంటుంది. వీళ్ళిద్దరిని ఒక అమ్మాయి అబ్జర్వ్ చేస్తుంది. తన పేరు టోకా. నైట్ అప్పుడు రిజ్ అండ్ కెన్ ఇంటికి వెళ్తూ ఉంటారు. అప్పుడు రిజ్, నాకు తెలుసు నన్ను లవ్ చేస్తున్నావని, నేను కూడా నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పి వాడిని హక్ చేసుకుంటుంది. కానీ వెంటనే వాడిని కొరికేస్తుంది. అప్పుడు మనం రిజ్ కళ్ళు రెడ్ కలర్లో అవ్వడం చూస్తాం. అది చూసి కెన్ పారిపోను ట్రై చేస్తాడు. కానీ రిజ్ వాడిని చంపను ట్రై చేస్తుంది అండ్ వాడిని చాలా భయపెడుతుంది. కెన్ హెల్ప్ అని చెప్పి చాలా అరుస్తూ ఉంటాడు, కానీ ఎవరూ రారు. అప్పుడు రిజ్ తన కగునేని వాడి వాడిని అటాక్ చేస్తుంది. ఫ్రెండ్స్, కగునే అంటే గౌల్స్లో ఉండే ఒక ఆర్గాన్. అది వెపన్ లాగా వాళ్ళు వాడుతూ ఉంటారు. రిజ్ కెన్ని చంపబోతూ ఉంటుంది. అప్పుడే పైన క్రేన్కి ఉన్న మెటల్ రాడ్స్ రిజ్ మీద పడిపోతాయి. అలా తను అక్కడే చనిపోతుంది. తర్వాత కెన్ హాస్పిటల్లో కళ్ళు తెరుస్తాడు. అప్పటికే వాడికి ఆపరేషన్ జరిగిపోయి ఉంటుంది. ఇటు పక్క మనకి మాడో అండ్ అమోన్ అనే ఆఫీస్ వాళ్ళని చూపిస్తారు. వీళ్ళు గౌల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. ఇప్పుడు వీళ్ళు ఒక గౌల్ బాడీని చెక్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ గౌల్ ఫింగర్కి ఉన్న ఉంగరం దొరుకుతుంది. అప్పుడు మాడో అమోన్తో, దాన్ని కగునేని తీసుకో అని అంటాడు. తర్వాత వీళ్ళది ఒక మీటింగ్ జరుగుతుంది. దాంట్లో వాళ్ళు చనిపోయిన ఆ గౌల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అతని పేరు అసాకి. అసాకి 20 ఏళ్ల ముందు అక్కడికి వచ్చి ఉంటాడు అండ్ 13th వార్డ్లో ఒక పోలీస్ ఆఫీసర్ని చంపేసి ఉంటాడు. అప్పుడు మాడో ఆ రింగ్ని చూపించి, ఇవి 2 ఆర్డర్ చేయబడ్డాయి, అంటే ఒకటి అసాకీది అండ్ ఇంకోటి అసాకి వైఫ్ది. కానీ మనకి అసాకి వైఫ్ ఎవరో అసలు తెలీదు అని అంటాడు. అమోన్ రీసెర్చ్లో అసాకి మీద ఒక ఫ్యాబ్రిక్ దొరుకుతుంది. అది వాళ్ళు అసాకి వైఫ్ ఫ్యాబ్రిక్ అని చెప్పి దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇటు పక్క కెన్ హైట్తో తింటూ ఉంటాడు, కానీ కెన్ ఏమీ తినలేడు. వీడికి ఆ ఫుడ్ వల్ల వామిటింగ్ వస్తూ ఉంటుంది. తర్వాత కెన్ ఇంట్లో ఉంటాడు అండ్ ఫ్రిడ్జ్లో ఉన్నవి తిన్ను ట్రై చేస్తాడు, కానీ వాడికి ఏమీ ఎక్కదు. చాలా చేదుగా ఉంటుంది, వామిటింగ్ వస్తూ ఉంటుంది. తర్వాత వాష్రూమ్లో కెన్ చూస్తాడు. వాడి ఒక కన్ను రెడ్గా అయిపోయి ఉంటుంది. అంటే వాడు కూడా ఇప్పుడు గౌల్ అయిపోయి ఉంటాడు, కానీ ఆఫ్ గౌలై. ఇంకా వాడు బయటికి వెళ్తాడు. కెన్ తన కన్నుని దాచుకుంటాడు. వాడు గౌల్ అని చెప్పి ఎవరికీ తెలియకుండా. కెన్ చాలా ఆకలిగా ఉంటాడు, కానీ ఏం చేయాలో తెలీదు. అప్పుడే వాడికి మనిషి నెత్తురు వాసన వస్తుంది. ఇంకా వాడు వెంటనే అక్కడికి వెళ్తాడు. అక్కడ ఒక గౌల్ మనిషి శవాన్ని తింటూ కెన్ని అడుగుతాడు, ఏంటి చూస్తున్నావు, కావాలా అని చెప్పి ఆ మనిషి చేయిని విసిరేస్తాడు. కానీ కెన్ చాలా భయపడుతూ ఉంటాడు, ఎందుకంటే కెన్కి ఈ గౌల్ లోకంలో చాలా కొత్త అండ్ వాడికి మనుషుల్ని తినాలి అని చెప్పి ఇష్టం ఉండదు. అప్పుడే అక్కడి ఏరియా గౌల్ నిషికి వస్తాడు అండ్ కెన్తో, ఇది నా ఏరియా, ఇక్కడ మనుషులు నాకే ఆహారం అని చెప్పి కెన్ని చంపబోతూ ఉంటాడు. అప్పుడే టోకా వచ్చి కెన్ని కాపాడుతుంది అండ్ నిషికితో, నువ్వు కెన్ని చంపలేవు, ఎందుకంటే కెన్ మీద యాంటీకు వాళ్ళ హక్కు ఉంది అని అంటుంది. టోకా కూడా ఒక గౌలే. యాంటీకు అనేది ఒక గ్రూప్. వీళ్ళు గౌల్స్కి హెల్ప్ చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళు మనుషుల్ని చంపరు. నెక్స్ట్ డే మనకి అమోన్తో పాటు కొసాబా అనే ఆఫీసర్ని కూడా చూపిస్తారు. అప్పుడు కొసాబా, నేను ఆ ఫ్యాబ్రిక్ ఎవరు కొన్నారో వాళ్ళని కనిపెట్టాను అని అంటాడు. ఇటుపక్క కెన్కి ఆకలి బాగా ఎక్కువ అవుతుంది. అలా కెన్ టోకాని కలిసి వాడికి ఫుడ్ ఏమైనా ఇవ్వు అని అంటాడు, కానీ టోకా కోపం తెచ్చుకుంటుంది. అప్పుడే యాంటీకు బాస్ అయిన ఒషిమురా వస్తాడు అండ్ కెన్ని లోపలికి తీసుకుని వెళ్ళి వాడికి కాఫీ ఇస్తాడు అండ్ కెన్తో,
మన గౌల్స్ బాడీ కాఫీని ఒకటే డైజెస్ట్ చేసుకోగలదు అని అంటాడు. అక్కడే ఇంకో ఇద్దరు గౌల్స్ కూడా ఉంటారు. వీళ్ళ పేరు హినామి అండ్ కొసాకా. హినామి కొసాకా కూతురు అండ్ కొసాకానే అసాకి వైఫ్. అప్పుడు ఒషిమురా వాళ్ళ ముగ్గురికి మనిషి మాంసం ముక్క ఇస్తాడు, కానీ కెన్ తీసుకోడు. అప్పుడు ఒషిమురా అది కెన్కి ఇచ్చి, గుర్తుపెట్టుకో, మనుషుల ఆకలి మన ఆకలి ఒకేలాగా ఉండదు అని అంటాడు. కెన్ ఇంటికి వెళ్ళి ఆ మాంసం ముక్క తినబోతాడు, కానీ కెన్ మనిషి మాంసం తినలేడు. అలా దాన్ని డస్ట్బిన్లో పడేస్తాడు. కానీ వాడి టైం గడిచే కొంది వాడి ఆకలి పెరుగుతూ ఉంటుంది. ఇంకా వాడు ఏమీ చేయలేక ఆ మాంసం ముక్క తిన్నో వెళ్తాడు. అప్పుడే ఎవరో డోర్ బెల్ కొడతారు. అది హైడే. హైడ్ కెన్ కోసం ఫుడ్ పెడతాడు అండ్ ఒక లెటర్ కూడా రాసి ఉంటాడు. రేపు హైడ్కి కాలేజ్లో కెన్ హెల్ప్ కావాలి అని చెప్పి. నెక్స్ట్ డే కెన్ వాడి గౌల్ కన్నుకి ప్యాచ్ వేసుకొని వెళ్తాడు. హైడ్ ఏంటి అది అని అడిగితే ఐ ఇన్ఫెక్షన్ అని అంటాడు. హైడ్ కెన్ని వాడి స్టడీ హెల్ప్ కోసం వాడి సీనియర్ కాడికి తీసుకొని వెళ్తాడు. ఆ సీనియర్ ఎవరో కాదు, నిన్న కెన్ని చంపిన నిషికి. ఇప్పుడు నిషికి కెన్ హైడ్ని చంపను తీసుకొని వచ్చాడు అనుకొని హైడ్ని చంపుతాడు. అలా హైడ్ తలకాయ పగలు కొడతాడు. కెన్ నిషికిని ఆపను ట్రై చేస్తాడు. దానికి నిషికి, సరే ఎవరు స్ట్రాంగో వాళ్ళకే ఈ ఫుడ్ అని అంటాడు. అండ్ కెన్ని కొట్టి హైడ్ని చంపుతాడు. కెన్ అది చూసి వాడు గౌల్ లాగా అయిపోతాడు. కెన్లో నుంచి కగునే వస్తుంది, అవి కూడా 4. ఇంకా కెన్ నిషికిని చచ్చేలాగా కొడతాడు. అండ్ వాడి ఆకలి వల్ల హైడ్ ఫేస్ మీద ఉన్న బ్లడ్ని తాగుతూ ఉంటాడు. అప్పుడే కెన్ అద్దంలో వాడిని చూసుకుంటాడు. దాంట్లో కెన్ ప్లేస్లో రిస్ కనిపిస్తుంది. ఎందుకంటే రిస్ ఆర్గాన్స్ కెన్లో ట్రాన్స్ప్లాంట్ చేసి ఉంటారు. అప్పుడే టోకా అండ్ యోము వచ్చి కెన్ని ఆపేస్తారు. యోము కూడా యాంటీకి గ్రూప్ వాడే. ఇంకా వాళ్ళు కెన్ని యోషిమురా కాడికి తీసుకొని వెళ్తారు. అప్పుడు కెన్ హైడ్ గురించి అడుగుతాడు. దానికి యోషిమురా, హైడ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశాం, కానీ వాడు స్పృహలో లేడు. అయినా నువ్వు ఇంకా హైడ్ని కలవకు, ఎందుకంటే నువ్వు వాడిని తిన్ను ట్రై చేసావు అని అంటాడు. కెన్కి హైడ్ ఒకటే ఫ్రెండ్. అలానే కెన్కి అసలు ఏమీ అర్థం కాదు వాడికి ఏం జరుగుతుంది అని చెప్పి. దానికి యోషిమురా, నువ్వు ఒక్కడివే ఇలా ఉన్నావు, మనిషి లోకంలో అండ్ గౌల్ లోకంలో ఇలాంటి వాళ్ళు ఎవరూ లేరు, నువ్వు 2 లోకాలకి సంబంధించిన వాడివి అని అంటాడు. నెక్స్ట్ డే నుంచి కెన్ యాంటీకి షాప్లో పనిచేస్తూ ఉంటాడు. అప్పుడే వాడికి తెలుస్తుంది అక్కడికి మనుషులు అండ్ గౌల్స్ ఇద్దరు వస్తారు అని. ఎందుకంటే గౌల్స్ మనుషులు ఎలా ఉంటారు అని తెలుసుకోగలరు అని. తర్వాత యోము కెన్ని దట్టమైన అడవిలోకి తీసుకొని వెళ్తాడు. అక్కడ సూసైడ్ చేసుకున్న మనుషుల శవాలు ఉంటాయి. అప్పుడు యోము చెప్తాడు, యాంటిక్ వాళ్ళు మనుషుల్ని చంపరు, ఇలా సూసైడ్ చేసుకున్న మనుషుల్ని తింటూ ఉంటారు. ఇంకా కెన్ కూడా వాళ్ళు అడ్జస్ట్ అవును ట్రై చేస్తాడు. నెక్స్ట్ డే కెన్ హినామి రూమ్లోకి వెళ్తాడు. అక్కడ హినామి మనిషి మాంసం తింటూ ఉంటుంది. కెన్ అది చూసి చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే కెన్కి హినామి కూడా గౌల్ అని చెప్పి తెలియదు. తర్వాత యోము ఒషిమురాకి చెప్తాడు, అసాకిని చంపిన ఏజెంట్ ఇప్పుడు కొసాకా అండ్ హినామి కోసం వెతుకుతూ ఉన్నాడు అని. అండ్ వాళ్ళని 24th వార్డ్కి పంపించాలి అని చెప్పి డిసైడ్ అవుతాడు. ఎందుకంటే అక్కడికి ఏజెంట్స్ ఎవరు అక్కడికి రాలేరు. కెన్ కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్పి ఉంటాడు. తర్వాత టోకా కెన్ని ఒక అతని కాడికి తీసుకొని వెళ్తుంది. అతని పేరు యూటా. ఎందుకంటే అతను కెన్కి మాస్క్ చేయాలి, ఎవరు కెన్ని గుర్తుపట్టకుండా. ఇటుపక్క కొసాబా మాడో వాళ్ళకి ఆ ఫ్యాబ్రిక్ ఎవరు కొన్నారో వాళ్ళ పిక్స్ చూపిస్తాడు. మాడో దాంట్లో కొసాకానే గుర్తుపడతాడు అండ్ వాళ్ళని సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇటుపక్క హినామి కెన్ని కలిసి, నన్ను మా నాన్న సమాధి కాడికి తీసుకొని వెళ్ళు, నేను ఈ కాఫీ బీన్స్ని అక్కడ పెట్టాలి అని అంటుంది. కానీ కెన్ ఒప్పుకోడు, అది డేంజర్ అని చెప్పి. అందుకని హినామి ఆ కాఫీ బీన్స్ కెన్కి ఇస్తుంది, అవి కెన్ అక్కడ పెట్టాలి అని చెప్పి. అండ్ ఇవంటి మా నాన్నకి చాలా ఇష్టం అని అంటుంది. ఇంకా కెన్ అసాకి సమాధి కాడ అవి తీసుకొని వెళ్ళి పెడతాడు. ఇదంతా కొసాబా అబ్జర్వ్ చేస్తాడు అండ్ అమోన్కి చెప్తాడు. తర్వాత అమోన్ అక్కడికి వచ్చి అక్కడ తవ్వుతాడు. అక్కడ వాళ్ళకి అసాకి మాస్క్ దొరుకుతుంది. నెక్స్ట్ డే హినామి అండ్ కొసాకా 24th వార్డ్కి షిఫ్ట్ అవును రెడీ అవుతూ ఉంటారు. హినామి కెన్తో అన్నయ్య బాయ్ అని చెప్పి స్మైల్తో వెళ్తుంది. అప్పుడే సడన్గా వాన రావడం స్టార్ట్ అవుతుంది. హినామి అండ్ కొసాకా ఒక బ్రిడ్జ్ కిందకి వెళ్తారు. అక్కడికి మాడో అన్న అమోన్ వాళ్ళని చంపను వస్తారు. కొసాకా మాడోని రిక్వెస్ట్ చేస్తుంది వాళ్ళు హినామిని వదిలేయాలి అని చెప్పి, ఎందుకంటే హినామి ఎవరిని చంపి ఉండదు. ఇటుపక్క ఒషిమురా కెన్కి గొడుగు ఇచ్చి పంపిస్తాడు, అది కొసాకా వాళ్ళకి ఇవ్వు అని చెప్పి. ఇటుపక్క మాడో కొసాకాని చంపను రెడీ అవుతాడు.
కొసాకా తన కగునేని వాడి హినామిని పంపిస్తుంది. ఇంకా హినామి వెళ్తూ ఉంటే తనకి దారిలో కెన్ కనిపిస్తాడు. ఇంకా హినామి ఏమైందో చెప్పి హెల్ప్ కోసం కెన్ని తీసుకొని వస్తుంది. అప్పటికే మాడో కొసాకాని ఫుల్గా చంపేసే స్టేజ్లో తీసుకొని వచ్చి ఉంటాడు. పాపం కెన్ ఏమీ చేయలేడు, ఎందుకంటే వాడికి అంత పవర్ లేదు. అండ్ హినామిని అక్కడికి వెళ్లకుండా ఆపేస్తాడు. వాళ్ళు హినామిని చంపేస్తారు అని చెప్పి మాడో అప్పుడు ఒక వెపన్ తీస్తాడు. అది అసాకి కగునేతో చేసింది. నిజానికి మాడో వాళ్ళు గౌల్స్ని చంపి వాళ్ళ కగునేని వెపన్ లాగా చేసుకుంటారు. ఇప్పుడు మాడో అసాకి కగునేతో కొసాకాని చంపేస్తాడు. ఇది హినామి చూసి చాలా క్రేజ్ చేస్తుంది. తర్వాత ఈ మ్యాటర్ యాంటిక్యూలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. టోకాకి చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళని చంపాలి అని చెప్పి డిసైడ్ అవుతుంది. ఇటుపక్క అమోన్ అండ్ కొసాబా డ్రింక్ చేసి ఇంటికి వస్తూ ఉంటారు. అప్పుడే టోకా వచ్చి వాళ్ళని అటాక్ చేస్తుంది. టోకా అమోన్ని చంపాలని చెప్పి అటాక్ చేస్తుంది. కానీ కొసాబా అడ్డుగా ఉండడంతో వాడు చనిపోతాడు. అయినా టోకా అమోన్తో ఫైట్ చేస్తూ ఉంటుంది. టైంకి మాడో వచ్చి అమోన్ని సేవ్ చేస్తాడు. ఇంకా టోకా ఇంజురీతో ఇంటికి వెళ్తూ ఉంటుంది. కెన్ అది చూసి తనకి హెల్ప్ చేయాలి అనుకుంటాడు. కానీ టోకా ఒప్పుకోదు. అండ్ కెన్తో నిజంగా నువ్వు నాకు హెల్ప్ చేయాలనుకుంటే వెళ్ళి వాళ్ళని చంపు, కొసాకాని చంపిన వాళ్ళని అని అంటుంది. ఇంకా కెన్ కూడా కామ్గా ఉండకూడదు అని అనుకుంటాడు. అలా ఫైటింగ్ నేర్చుకోవాలని చెప్పి టోకా కాడికి వెళ్తాడు. టోకా వాడికి ఎలా ఫైట్ చేయాలో నేర్పిస్తుంది. అండ్ ఇది కూడా చెప్తుంది వాడు ఇంజురీ అవుతుంది అని చెప్పి వాడు వరి అవ్వలేదు అని. ఎందుకంటే గౌల్స్కి ఇంజురీ అయితే వెంటనే అది రికవరీ కూడా అయిపోతుంది అని అంటుంది. ఇంకా కెన్ కూడా ఫైటింగ్ నేర్చుకొని బాగా స్ట్రాంగ్ అవుతాడు. ఇటుపక్క మాడో వాళ్ళకి తెలుస్తుంది గౌల్స్ వాసన్ని బాగా పసిగట్టగలరు అని చెప్పి. ఇటుపక్క హినామి వాళ్ళ అమ్మ చనిపోవడంతో చాలా సాడ్గా ఉంటుంది. అప్పుడే తనకి ఏదో స్మెల్ వస్తుంది. ఇంకా తను అక్కడికి వెళ్తుంది. అక్కడే కొసాకాని చంపేసింది. అండ్ అక్కడే హినామికి కొసాకా చేయి దొరుకుతుంది. ఇది మాడో హినామిని ట్రాప్ చేయడానికి వేసిన ప్లాన్. ఇంకా హినామి మాడోని చూసి పారిపోతూ ఉంటుంది. ఇటుపక్క కెన్ అండ్ టోకాకి హినామి కనిపించదు. అలానే వాళ్ళకే కూడా ఆ స్మెల్ రావడంతో వాళ్ళు ఇంకా అక్కడికి బయలుదేరుతారు. దారిలో అమోన్ మాడో కాడికి వస్తూ ఉంటాడు. అది కెన్ చూసి అమోన్ మీద అటాక్ చేస్తాడు. ఇంకా అమోన్ వాడి వెపన్ తీసి వాడి మీద అటాక్ చేస్తాడు. ఇటుపక్క మాడో హినామిని చంపబోతూ ఉంటాడు. అప్పుడే టోకా వచ్చి మాడోని అటాక్ చేస్తుంది. కానీ మాడోని టోకాని బాగా ఇంజూర్ చేస్తాడు. కానీ టోకా కొసాకా చౌకి ప్రతీకారం తీసుకోవాలి అని ఉంటుంది. అలా అసలు గివప్ చేయదు. ఇటుపక్క అమోన్ కెన్తో మీరు అసలు కొసాబాని ఎందుకు చంపారు, అసలు మీ గోల్స్ వేస్ట్ అండ్ మీరు చేసేదంతా తప్పు అని అంటాడు. దానికి కెన్ లేదు, మేం తప్పు అయితే మీరు చేసేది మాత్రం ఏమైనా కరెక్టా, మీరు చేసేది కూడా తప్పే అని చెప్పి అమోన్ని కొరుగుతాడు. అండ్ అమోన్ని చంపను వాడు కగునేని వాడుతాడు. కానీ కెన్ లాస్ట్లో ఆగిపోయి లేదు నేను ఇలా హంతకుణ్ణి అవ్వకూడదు అండ్ నేను ఇలా రాక్షసుణ్ణి అవను అని అంటాడు. అండ్ అమోన్తో గౌల్స్ అందరూ చెడ్డవాళ్ళు కాదు, మీరు మా గురించి అనుకున్నంత చాలా తప్పు అని చెప్పి అమోన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇటుపక్క మాడో టోకా వాళ్ళని చంపను ఇంకో వెపన్ తీస్తాడు. అది కొసాకా కగునేతో చేసింది. అది చూసి హినామికి చాలా కోపం వచ్చేస్తుంది. మాడో వాళ్ళ ఫ్యామిలీని చంపేసి వాళ్ళని వెపన్స్ లాగా వాడుతున్నాడు అని. ఇంకా హినామి తన కగునేని వాడి మాడోని ఇంజూర్ చేస్తుంది. టోకా అప్పుడు హినామిని మాడోని చంపే అని అంటుంది. కానీ హినామి ఒప్పుకోదు. హినామి అలా చేసిన వాళ్ళ పేరెంట్స్ తిరిగి రారు అని చెప్పి. కానీ మాడో హినామిని కూడా చంపేసి తను కగునేని వెపన్ లాగా చేసుకోవాలి అని చెప్పి వాడు పైకి లేస్తాడు. దాన్ని చూసిన టోకా మాడోని చంపేస్తుంది. అప్పుడే కెన్ వస్తాడు. అలానే యోము కూడా వస్తాడు. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు. తర్వాత అమోన్ మాడో చనిపోవడం చూసి చాలా క్రై చేస్తాడు. నెక్స్ట్ డే మాడో గ్రేవ్ కాడికి వెళ్ళి అక్కడ ఫ్లవర్స్ పెడతాడు. ఇటుపక్క కెన్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అప్పుడే హినామి వచ్చి కెన్కి ఒక బుక్ ఇస్తుంది, వాడు తనకి నేర్పియాలి అని చెప్పి. తర్వాత కెన్ అక్కడ ఉన్న టేబుల్స్ని చూస్తాడు. అలా వాడికి వాడి మెమరీస్ గుర్తు వస్తాయి. అక్కడే కెన్ అండ్ హైడ్ ఎప్పుడు వచ్చేవాళ్ళు. కెన్ హైడ్ని చాలా మిస్ అవుతూ ఉంటాడు. ఇటుపక్క మనకి హైడ్ని చూపిస్తారు. హైడ్ ఇప్పుడు లేసేసి ఉంటాడు. కెన్ కూడా గర్ల్స్తో బాగా కలిసిపోయి ఉంటాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. దీనికి పార్ట్ 2 టోక్యో గౌల్ ఎస్ అనే మూవీ కూడా ఉంది. మీకు ఈ మూవీ నచ్చి ఉంటే నెక్స్ట్ పార్ట్ కావాలనుకుంటే
కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ మూవీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు అలా ఈ మూవీ నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మూవీతో ముందుంటాను. అండ్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.